యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ వందనాలు. మరి మనంతా కూడా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆరాధన ప్రారంభించుకుంటామని గత వారం మనకు ప్రకటించాను. శాబమిషి సంఘస్థులందరూ కూడా మరి అందరూ కూడా 10ంటికి లైవ్ ద్వారా ఏకీపిస్తారని ఆశిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా మీ కుటుంబాల్లో మరి పాల్గొని దేవుని సన్నిధిని అనుభవిస్తారని ఆశిస్తూ ఈ దిన ఆదివారం ఆరాధన మరి ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు స్తుతులు చేస్తున్నాము నాయన. స్తోత్రం 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 నాయన. కృపగల దేవా, కనికర పూర్ణుడా, మీకే స్తోత్రములు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా, మీకే స్తోత్రాలు స్తుతులు చేస్తున్నాం దేవా. స్తోత్రం పవ్వా. ఇదిగో నాయన ఫేస్బుక్ లైవ్ ద్వారా మరి ఆదివారం ఆరాధన ప్రారంభించడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆది నుంచి ఆ ప్రత్యేక అంశం ద్వారా మీరు మహిమ పొందుకోనండి. ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ ద్వారా ఏకీభవించి ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని గొప్పగా గణపరిచినట్లుగా మీ ఒక వాకుల ద్వారా బలపడినట్లుగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధులు అంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపామయుడా నా యేసయ్య, దయామయుడా నా యేసయ్య. కలిసి పాడుదాం. కృపామయుడా నా యేసయ్యా, దయామయుడా నా యేసయ్యా, నీ కృపలో నన్ను కాపాడుచున్నావు, నీ దయలో నన్ను పోషించుచున్నావు, నీ కృపలో నన్ను కాపాడుచున్నావు, నీ దయలో నన్ను పోషించుచున్నావు. ఆనందించేదా, నిన్నే ఆరాధించేదా, సంతోషించేదా, నీలో ఉత్సాహించేదా, ఆనందించేదా, నిన్నే ఆరాధించేదా, సంతోషించేదా, నీలో ఉత్సాహించేదా. కృపామయుడా నా యేసయ్యా, దయామయుడా. ఏ అపాయము నా గుడారము సమీపించదని అభయమిచ్చినావు, ఏ ఆయుధమును నాకు విరోధముగా వదిల్లదు అని వాగ్దానము చేసినావు, ఏ అపాయము నా గుడారము సమీపించదని అభయమిచ్చినావు, ఏ ఆయుధమును నాకు విరోధముగా వదిల్లదు అని వాగ్దానము చేసినావు. కృపామయుడా పాడుదాం కలిసి. దయామయుడా నా యేసయ్యా, నీ కృపలో నన్ను కాపాడుచున్నావు, నీ దయలో నన్ను పోషించుచున్నావు, నీ కృపలో నన్ను ఆడు ఫోన్ చేయడానికి, నీ దయలో నన్ను పోషించుచున్నావు. ఆకాశ పక్షులే చింత లేకుండగా నీ వారసునిగా నాకేల భయము, నా మార్గమంతటిలో నీవే తోడుండగా యేసయ్యా నీవే నా ధైర్యము. ఆకాశ పక్షులే చింత లేకుండగా నీ వారసునిగా నాకేల భయము, నా మార్గమంతటిలో నీవే తోడుండగా యేసయ్యా నీవే నా ధైర్యము. కృపామయుడా
నా యేసయ్యా దయామయుడా నా యేసయ్యా నీ కృపలో నన్ను కాపాడుచున్నావు నీ దయలో నన్ను పోషించుచున్నావు నీ కృపలో నన్ను కాపాడుచున్నావు నీ దయలో నన్ను కృపామయుడా నా యేసయ్యా దయామయుడా నా యేసయ్యా నీ కృపలో నన్ను కాపాడుచున్నావు నీ దయలో నన్ను పోషించుచున్నావు నీ కృపలో నన్ను కాపాడుచున్నావు నీ దయలో నన్ను పోషించుచున్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మనంతా కూడా దేవుని సన్నిధిలో చేరి ఉన్నవారము ఆరాధన సమయము మీ గృహాల్లో మీ కుటుంబాలతో అందరూ కూడా ఏకీభవించి ఆరాధనలో పాల్గొనవలసినదిగా దేవుని నామం పేట మిమ్మల్ని కోరుచు ఉన్నాను. మీరందరూ కూడా మరి కీర్తన గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగమును తీసుకొనక ముందు మనంతా కూడా ఆయన సన్నిధిలో మనకై మనం పరీక్షించుకుందాం. అయా నీ కృప చేత మమ్మల్ని కాపాడుచున్న దేవా మీకే స్తోత్రములు, నీ కనికరము చేత మమ్మల్ని కటాక్షించుచున్న దేవా మీకే స్తోత్రములు. అయా మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టిన దేవా మీకే స్తోత్రములు. మా యొక్క తలంపుల ద్వారా ఊహల ద్వారా ఆలోచన ద్వారా అయినా మన వాళ్ళ ఎటువంటినైనా మరి దోషము పాపము ఏది కూడా లేకుండా తీసివేయమని వేడుకుంటున్నాం. ఏ ఒక విధమైనటువంటి మీకు విరోధమైనటువంటి కార్యము ఏది కూడా మాలో ఉండకుండా మీ రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించండి. శుద్ధమైన హృదయం దయచేయండి, పరిశుద్ధమైన హృదయం దయచేయండి, శుద్ధమైన హృదయం దయచేయండి, పరిశుద్ధమైన హృదయము దయచేయము. యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధించేదా నిన్ను నా తండ్రి దేవా, ఆరాధించేదా నిన్ను నా రక్షకుడా, ఆరాధించేదా నిన్ను నా తండ్రి దేవా, ఆరాధించేదా నిన్ను నా రక్షకుడా. నన్ను ప్రేమించావు నీవు నీ దరినే చేరా, నన్ను రక్షించావు నీవు నీ సన్నిధిలో నుండా, నన్ను ప్రేమించావు నీవు నీ దరినే చేరా, నన్ను రక్షించావు నీవు నిన్ను నా తండ్రి దేవా, ఆరాధించేదా నిన్ను నా రక్షకుడా, ఆరాధించేదా నిన్ను నా తండ్రి దేవా, ఆరాధించేదా నిన్ను నా రక్షకుడా. చీకటిలో ఉన్న నన్ను నీ వెలుగుతో నింపావు, నీ మహిమను నే చూడా నీ కృపలో బ్రతికించావు. చీకటిలో ఉన్న నన్ను నీ వెలుగుతో నింపావు, నీ మహిమను నే చూడా నీ కృపలో బ్రతికించావు. ఆరాధించేదా నిన్ను నా తండ్రి దేవా, ఆరాధించేదా నిన్ను నా రక్షకుడా, ఆరాధించేదా నిన్ను నా తండ్రి దేవా, ఆరాధించేదా నిన్ను నా రక్షకుడా, ఆరాధించేదా నిన్ను నా తండ్రి దేవా, ఆరాధించేదా నిన్ను నా రక్షకుడా, నా
రక్షకుడా నా రక్షకుడా. హల్లెలూయా. కీర్తన గ్రంథంలోంచి 91వ కీర్తన నాతో పాటు కూడా మీరు చదవండి. 91వ కీర్తన మొదటి వచనం నుంచి 1-2 వచనాలు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అలాగే 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతని ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తి. గమనిస్తాం, ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి గొప్పగా మరి గణపరుద్దాం, కీర్తిద్దాం. దేవుడు మహోన్నతుడైన దేవుడు, గొప్ప దేవుడు, కనికర పూర్ణుడు. ఆయన మరి మనకు ఆశ్రయముగా, మన కోటగా, మనం నమ్ముకున్న దేవుడుగా ఉన్నవాడు. ఆయనే మనలను కాపాడుచున్నవాడు. ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. ఈ వాక్యము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, అతడు నన్ను ప్రేమించుచు ఉన్నాడు గనుక నేను అతనిని తప్పించెదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచు. ఈ 2 మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ దినాన మనంతా కూడా దేవుణ్ణి ప్రేమించేటి వారము. కాబట్టి మనందరినీ కూడా దేవుడు అపాయకరమైనటువంటి పరిస్థితుల నుండి, నాశనకరమైనటువంటి తెగుల నుండి మనల్ని తప్పించి ఈ దినాన తన సన్నిధిలో మనల్ని నిలువ పెట్టి ఉన్నాడు. అందుని బట్టి దేవుడు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనము ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల గుండా, మనం ప్రయాణిస్తున్నటువంటి గాఢాంధకారపు ఆ లోయల గుండా మనం వెళ్తూ ఉన్నప్పటికీ మనకు అనేక విషయములలో మనము ఆయన వైపు తిరిగినట్లుగా, ఆయనను ఘనపరిచినట్లుగా దేవుడు మన ఎడల గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎంత గొప్ప దేవుడు! మనం మొరపెట్టగా మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, శ్రమలో మనకు తోడయ్యుండే దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం గొప్పగా దేవుణ్ణి ఆరాధించుదాం, దేవుని గొప్పగా మహింపడదాం. ప్రతి ఒక్కరు కూడా మీ గృహాల్లో మోకరించగలిగిన వారు మోకరించండి, లేచి నిలువబడి ఆరాధించగలిగిన వారు లేచి ఆరాధించండి. ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా ఏకీవించి మన గృహాల్లో దేవుని స్తుతించినప్పుడు దేవుని యొక్క గొప్పగా, దేవుని ద్వారా మనంతా కూడా గొప్పగా మరి మన ద్వారా దేవుడు స్తుతించబడతాడు, మనము గొప్పగా హెచ్చించబడతాం. అందరం కూడా అయా మీకు స్తోత్రాలు, స్తుతులు చేస్తున్నాము నాయనా. రాజులకు రాజా మీకే స్తోత్రములు, ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రం, పరిశుద్ధుడా మీకే స్తోత్రములు. అయా నాయనా, నాశనకరమైన తెగులు రాకుండా మనం కాపాడుతానని చెప్పిన దేవా మీకే స్తోత్రములు. అయా గాఢాంధకారపు లోయలో మేము సంచరించిన ఏ అపాయము మాకు నాయనా మరి సంభవించదని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రములు. ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రం, పరిశుద్ధుడా మీకే స్తోత్రములు, మహోన్నతుడా మీకే స్తోత్రములు, గరుడమైన మా దేవ మీకే స్తోత్రాలు, స్తుతులు చేస్తున్నాం నాయన. నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా ఉన్న దేవా మీకే మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించిన దేవా మీకే, మా ఆశ్రయమైన దేవా మీకే స్తోత్రం, మా కొండ కోట అయిన దేవా మీకే స్తోత్రాలు, స్తుతులు చేస్తున్నాం దేవా. పరలోక రాజ్యములో 24 పెద్దల మధ్య, నా జీవుల మధ్య, 7 ఆత్మల మధ్య, కెరూబుల మధ్య, శరాబుల మధ్య పరిశుద్ధుడు 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 అని మానక నిత్యము దివారాత్రములు స్తుతించబడుచున్న మా దేవా మీకే స్తోత్రాలు, స్తుతులు చేస్తున్నాం తండ్రి. ఈ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున బేట మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రేమమయుడవు, దయామయుడవు, కృపామయుడవు యేసయ్యా.
యేసయ్యా ప్రేమమయుడవు దయామయుడవు కృపామయుడవు యేసయ్యా నీవు కృపామయుడవు యేసయ్యా నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము యేసయ్యా నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము యేసయ్యా హల్లెలూయా 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 పడదాం హల్లెలూయా 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 నిన్ను ఆశ్రయించిన వారందరినీ రక్షించే దేవుడనివయ్యా ఓ యేసయ్యా మేలు చేసే దేవుడనివయ్యా నా కొండ నీవే నా కోట నీవే నా ఆశ్రయము నీవే యేసయ్యా నా కొండ నీవే నా కోట నీవే నా ఆశ్రయము నీవే యేసయ్యా హల్లెలూయా 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 నిన్ను ఆశ్రయించిన వారందరినీ విడిచిపెట్టని దేవుడనివయ్యా ఓ యేసయ్యా విడిచిపెట్టని దేవుడనివయ్యా నిన్ను ఆశ్రయించిన వారందరినీ విడిచిపెట్టని దేవుడనివయ్యా ఓ యేసయ్యా నా తండ్రి నీవే నా కల్లి కల్లు నీవే యేసయ్యా నా తల్లి నీవే నా తండ్రి నీవే నా కన్నీయు నీవే యేసయ్యా హల్లెలూయా 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 నిన్ను ఆశ్రయించిన వారందరినీ రక్షించే దేవుడనివయ్యా ఓ యేసయ్యా రక్షించే దేవుడనివయ్యా నిన్ను ఆశ్రయించిన వారందరినీ రక్షించే దేవుడనివయ్యా ఓ యేసయ్యా రక్షించే దేవుడనివయ్యా నా రక్షకుడవు నా విమోచకుడవు నా దేవుడవు నీవే యేసయ్యా నా రక్షకుడవు నా విమోచకుడవు నా దేవుడవు నీవే యేసయ్యా హల్లెలూయా 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 ప్రేమమయుడవు దయామయుడవు కృపామయుడవు యేసయ్యా ప్రేమమయుడవు దయామయుడవు కృపామయుడవు యేసయ్యా నీవు కృపామయుడవు యేసయ్యా నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము యేసయ్యా నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము యేసయ్యా హల్లెలూయా 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 నా తల్లి నీవే నా తండ్రి నీవే
నా కన్నీయు నీవే యేసయ్యా, నా తల్లి నీవే, నా తండ్రి నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయము నీవే యేసయ్యా, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయము నీవే యేసయ్యా, నా రక్షకుడవు, నా విమోచకుడవు, నా దేవుడవు నీవే యేసయ్యా, నా రక్షకుడవు, నా విమోచకుడవు, నా దేవుడవు నీవే యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శబ్దం అందరూ కూడా కలిసి హల్లెలూయా. వాక్య పరిచయంలోకి వెళ్దాం. వాక్య పరిచయంలోనికి వెళదాం. చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా మీ మీ గృహాల్లో శ్రద్ధగా పరిశుద్ధ గ్రంథమును తెరచి చెప్పబడినటువంటి వాక్యములు మీ గ్రంథములో మీరు పరిశీలిస్తూ మరి వాక్యము ప్రకటించబడుచు ఉండగా మీరందరూ కూడా శ్రద్ధగా వింటారని ఆశిస్తూ ఉన్నాను. మరి మనకు ఎంతో మరి గడ్డు కాలం క్రైస్తవ లోకం అంతా కూడా సన్నిధిగా కూడుకొని ఉండకుండా, సంఘముగా కూడుకొని ఉండకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో వాక్యము కరువు అవుతూ ఉంది. కానీ దేవుని కృపను బట్టి లైవ్ ద్వారా వాక్యమును ప్రకటించడానికి, వాక్యమును పంచుకోవడానికి, దేవుని మాటలు వెల్లడిపరచడానికి దేవుడు మనకు మరి మాధ్యమాన్ని ఇచ్చాడు. మరి ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా మీరందరూ కూడా చక్కగా ఈ కొద్ది వారాలు మరి ఏకీభవించి దేవుని యొక్క సన్నిధిని మీ గృహం ముందే అనుభవిస్తూ దేవుని మాటల ద్వారా బలం పొందుతూ ఈ లోకములో గొప్ప శక్తివంతులుగా మీరందరూ కూడా ఉండాలని నా ఆశ. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా మనం వాక్య పరిచయానికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు. వాక్య పరిచయం ద్వారా మీరు మహిమ పొందుకోండి. మీరైనా మీ యొక్క మాటలు వెల్లడిపరచమని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథములో మా భాగమును చూద్దాం. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నందినను, సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను, మనము భయపడము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. కొద్ది నిమిషములు శ్రద్ధగా వాక్యము మనం విందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. మన దేవుడు సజీవుడైన దేవుడు. మన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు. మన దేవుడు మనందరినీ కూడా తన కను దృష్టి చేత మరి మనల్ని కాపాడుచు, మనల్ని చూస్తూ, మనల్ని మరి ఆయన యొక్క కనుసన్నలలో మనల్ని బ్రతికించుచున్న దేవుడు. కృపచేత, దేవుని కృపచేత మనం బ్రతికించబడుతూ ఉన్నాం. ఈ దినాన నీవు నేను సజీవుల లెక్కలో ఉన్నామంటే అది దేవుని కృపే. దేవుని కృప లేక మనం ఈ లోకములో మనగనలేం. గత నెలంతా కూడా కదా, ఏప్రిల్ మాసం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. దేవుడు మనల్ని భద్రపరిచాడు. దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు ఎన్నో ప్రమాదాల నుంచి మనం తప్పించాడు. మరి గాఢాంధకారపు లోయలో మరి పయనించినప్పటికీ, గాఢాంధకారపు లోయలో సంచరించినప్పటికీ మరి ఎటువంటి మరి
మన జీవితంలో మరి ప్రమాదములు, మన జీవితంలో ఎటువంటి నష్టములు సంభవించకుండా ఆయన మనల్ని కాపాడుచూ ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ దినాన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు కాచి కాపాడే దేవుడు మాత్రమే కాదు, కాపాడే దేవుడు మాత్రమే కాదు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే కాదు, సజీవుడైన దేవుడు మాత్రమే కాదు, మనం పోషించుచున్న దేవుడు మాత్రమే కాదు. దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. నేను మీకు ఆశ్రయమై ఉన్న దేవుడును, నేను మీకు దుర్గమునై ఉన్న దేవుడును. ఏంటి ఈ ఆశ్రయము, ఏంటి ఈ దుర్గము అని మనము చూస్తూ ఉన్నట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆశ్రయం అనగా మన జీవితంలో, మనం జీవించుతున్న ఈ జీవితంలో అనేకమైనటువంటి ఆటంకాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి అపాయములు, అనేకమైన కూడా మనకు ఆశ్రయముగా ఉన్న దేవుడు కదా. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము అందరూ కూడా తీసి చూడండి. కీర్తన గ్రంథము 46వ అధ్యాయం. ఇక్కడ ఆశ్రయము అనగా ప్రతి మనిషికి కూడా, ప్రతి మనిషిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఆశ్రయము మనం జీవించే మన జీవితంలో ఎన్నో తుఫానులు ఎదురవ్వచ్చు, ఎన్నో గాఢాంధకారమైనటువంటి సమయాలు సంభవించవచ్చు కదా. ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు మరి ఎదురవ్వచ్చు. జీవిత తుఫానులలో కదా, జీవిత తుఫాను మన జీవించే జీవితంలో కొన్నిసార్లు మనం సహజంగా మన ఈ లోకంలో జీవిస్తుంటే మన సృష్టిలో అనేక సార్లు మనం తుఫానులను చూసాం కదా, అనేక సార్లు అనేక రకాల తుఫానులను చూసాం. ప్రాణ నష్టం, ధన నష్టం, ఆస్తి నష్టం, అన్నీ కూడా నష్టాలే. అలాగే మన జీవితంలో అనేకమైనటువంటి అలజడులు, అనేకమైనటువంటి తుఫానులు, అనేకమైనటువంటి గాఢాంధకారమైనటువంటి పరిస్థితులు మనకి ఎదురైనప్పటికీ, మనకు సంభవించినప్పటికీ, దేవుడే మనకు నిజమైన రక్షణ, దేవుడే మనకు ఆశ్రయము, దేవుడే మనకు ఆశ్రయముగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మరి సంభవించినప్పుడు, ఇవన్నీ కూడా మనల్ని తాకుతూ ఉన్నప్పుడు దేవుడే వాటన్నిటి నుంచి రక్షించి కాపాడి మనల్ని భద్రపరిచి మనకు క్షేమమునిచ్చే దేవుడు, రక్షణనిచ్చే దేవుడు. ఆయనే మన ఆశ్రయం. ఆయనే మన ఆశ్రయముగా ఉన్నప్పుడు ఏ కీడు సంభవించదు. ఆయనే మన ఆశ్రయముగా ఉన్నప్పుడు ఏ ఒక్క మరి నష్టము సంభవించదు. ఆయనే మనకు రక్షణ, నిజమైన రక్షణ, నిజమైన రక్షణ. అలాగే ఆయన మనకు దుర్గముగా ఉన్నాడు కదా. దేవుడు ఎలా ఉన్నాడు మనకి? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు దుర్గముగా ఉన్నాడు. దుర్గము అనగా ఒక రాజు తన కోటను గొప్పగా పటిష్టముగా కట్టుకుంటాడు. శత్రువు దానిని ఛేదించలేకుండా ఉన్నట్లుగా తన దుర్గాన్ని పటిష్టముగా కట్టుకుంటాడు. శత్రువులకు చిక్కకుండా ఆ దుర్గములో మరి గట్టిగా మరి స్థిరముగా కట్టుకుంటాడు. అటువంటిదిగా దేవుడే మనకు దుర్గముగా ఉన్నాడు. దేవుడే మనకు శక్తిగా ఉన్నాడు. దేవుడే మరి చూపించడి వాడిగా ఉన్నాడు. ఇటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయనను ఆశ్రయించిన వారము, ఆయన మనం ఆశ్రయించి ఉన్నవారము, ఆయనే మనకు దుర్గమై ఉన్నవారు. ఎంత గొప్ప ధన్యత! సర్వ సృష్టికర్త అయిన దేవుని ఆరాధించేవారు, సర్వ సృష్టికర్త అయిన దేవుని గణపరచువారు. ఆయనే మనకు బలము, ఆయనే మనకు సహాయము, ఆయనే మనకు కేడము. కాబట్టి కింద మాట చూద్దాం. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఎలాంటి వాడంట మన దేవుడు? ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు.
ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు ఏమండి, ఎంత గొప్ప దేవుడు. ఆయన మనందరం కూడా నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మనకు సహాయము చేయువాడే గాని ఏ మాత్రము నా చేత కాదు, ఏ మాత్రము నా వల్ల కాదు, అరే నేను మర్చిపోయానే అని అనేవాడు ఏ మాత్రము కాదు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలం అంటే ఏంది? ఆపత్కాలం అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఎదుర్కొంటున్న కాలమే ఆపత్కాలము. మనము గాఢాంధకారమైనటువంటి చీకటిలో మనం నిల్చున్నప్పుడు, చిమ్మ చీకటిలో మనం నిల్చున్నప్పుడు మనకు ఎదురు మనిషి కూడా కనపడడు. చిమ్మ చీకటి, ఎటువంటి స్ట్రీట్ లైట్స్ కానీ ఎటువంటిది కూడా మరి ఏది కూడా ఉండకుండా ఉండినప్పుడు ఎలా ఉంటుంది? చిమ్మ చీకటి. ఏమండి, ఎదుటి వ్యక్తి ఎవరో కూడా మనకు అర్థం కాదు, ఎదుట ఏమున్నదో కూడా మనకు అర్థం కాదు. అటువంటి పరిస్థితి మన జీవితంలో ఎదురైనప్పుడు, ఆపత్కాలం అనగా ఒక మనిషి జీవితంలో ఒక ప్రమాదము సంభవించినప్పుడు, ఒక మరి అవసరత ఏర్పడినప్పుడు, మరి నిస్సహాయతలో ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఏమి చేయాలో పాలిపోదు, ఏమి మరి ఎటువంటిదిగా తను ఆ సమస్య నుంచి గట్టెక్కాలో తెలియదు. చిమ్మ చీకటి ఎలాగుంటుందో తన జీవితం అంతా కూడా మరి ఎటు పాలిపోని స్థితి, ఎటు నుంచి సహాయం పొందుకోవాల స్థితి, ఏది కూడా మరి తెలియని పరిస్థితి. అటువంటి స్థితిలో కూడా ఆపత్కాలంలో కూడా ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన ఎవరండి? నమ్ముకొనదగిన. ఏ మాత్రము కూడా నేను నిన్ను విడిచిపెట్టాను అని చెప్పే దేవుడు కాదు. ఒక్కసారి ఆయన మన చెయ్యి పట్టుకుంటే జీవిత కాలం అంతా కూడా ఆయన మన చెయ్యి విడువనే విడువడు. కానీ ఆపత్కాలమున మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. సర్వశక్తుడైనటువంటి ఆ సర్వాధికారి అయిన దేవుని వైపు చూడాలి. ఆపత్కాలంలో మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆపత్కాలంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కరోనా భయం ఎంతగానో మనిషిని మృంగివేస్తూ ఉన్నది. సగం భయమే మనిషిని మృంగివేస్తూ ఉన్నది. ఎంతటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం, ఎంత ఘోరమైనటువంటి ఆ కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. గడిచిన సంవత్సరము 2020 నుంచి 2021 ఎంతటి గడ్డు కాలం, ఎంతటి భయంకరమైన పరిస్థితులు. నీకు ఏమైనా కానీ కరోనా వచ్చిందా భయపడవా, కరోనాతో నువ్వు బాధపడుతున్నావా దిగులు చెందవాక, దేవుని వైపు నీ మనసును ఉంచి దేవుని సహాయమును నువ్వు కోరినప్పుడు దేవుడే నీకు సహాయకుడు, నమ్మదగిన సహాయకుడు. ఆయన ఏమాత్రము కూడా చెయ్యి విడుగుడు. కానీ మనం చూస్తా ఉన్నట్లయితే అనేకమైనటువంటి సంగతులు సంభవిస్తూ ఉన్నాయి. అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు మరి ఈ లోకయాత్రను ముగించి పోస్తూ ఉన్నారు. అనేక మంది విశ్వాసులు ఈ లోకయాత్రను వదిలిపెడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, లోకములో ఉన్నటువంటి అందరూ కూడా, లోకములో ఉన్నటువంటి అన్ని జనాంగము కూడా, అందరూ కూడా దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి ఎరుగని వారు కూడా మరి ఈ లోకయాత్రను ముగిస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవ విశ్వాసానికి ఈ దినాన ఒక ప్రశ్న, క్రైస్తవ విశ్వాసులకు ఒక ప్రశ్న. విశ్వాసముతో జీవిస్తున్న మనము ఏమని చెప్పుకుంటూ ఉన్నాం వాక్యములో? ఏమని మనము ప్రకటించుకుంటున్నాం వాక్యములో? పేతురు రాసినటువంటి 2వ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయములో మనం ఎవరంటండి? ఈ లోకంలో మనం ఎవరము? పరదేశులము, యాత్రికులము. మనము ఈ లోకంలో ఏ విధంగా జీవించాలని మనము వాక్యం వింటూ ఉన్నాం. మనము ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి? పరదేశులుగా జీవించాలి. ఏ విధంగా మనం జీవించాలి, ప్రయాణించాలి? యాత్రికులుగా మన జీవితం ఉండాలి కదా.
ఈ లోకము మనది కాదు. మనము మన పట్టణము విశ్వాసులకు ప్రశ్న, విశ్వాసులకు కట్టేది, విశ్వాసులకు ప్రశ్న. అయితే ఆ ప్రశ్న, నీవు పరదేశిగా జీవిస్తూ ఉన్నావా, నువ్వు యాత్రికునిగా జీవిస్తూ ఉన్నావా? ఒకవేళ నువ్వు పరదేశికునిగా యాత్రికునిగా జీవిస్తూ ఉంటే ఏది సంభవించినా ఈ జీవితంలో, ఈ లోకములో నువ్వు భయపడవు. ఎందుకు భయపడతావు? ఈ పట్టణము మంది కాదు. ఈ లోకయాత్ర మనం ముగించాల్సి వచ్చినప్పుడు మన నిరీక్షణ అంతిమ రక్షణ, దేవుని సన్నిధి. సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఆ సిద్ధపాటు కలిగి ఉన్నామా? అరే ఏంటియా, పెద్ద గొప్ప దైవజనులు చనిపోతూ ఉన్నారు, గొప్ప విశ్వాసులు చనిపోతూ ఉన్నారు. దేవుడు చూడట్లేదా? దేవుడు వారిని కరుణించట్లేదా అని మనము ఎన్నో ప్రశ్నలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుడు మహాజ్ఞాని, మహోన్నతుడు. ఆయన జ్ఞానాన్ని మనము శోధించలేము. ఆయన చిత్త ప్రకారం జరిగించేవాడు. తన కాలములలో ఆయా ఆ విశ్వాసులు, సేవకులు, మనుషులు తమ కాలములను ముగించవలసినదే. రేపటి జీవితము ఎటువంటిదిగా ఉంటుందో ఈ లోకములో మనకు తెలియదు. కానీ ఈ లోక యాత్రను చేయుచున్న వారము రేపటి పరిస్థితి మనకు తెలియదు. కానీ ఈ లోక యాత్రను జీవిస్తూ ఉన్న వారము మనం ఎలా ఉండాలి? రేపటి జీవితం మనకు తెలుసు, పరలోక జీవితం. పరలోకములో మనం ఎటువంటి జీవితం జీవించబోతున్నామో తెలుసు మనకి. కానీ రేపు ఈ లోకములో ఏమి సంభవిస్తుందో మనకి తెలీదు. అది కరోనానే కావచ్చు, అది ఏదైనా కావచ్చు. కానీ దేవుడి కాపుదల, దేవుని ఆజ్ఞ లేకుండా కదా, దేవుని కాపుదల ఉన్నంత వరకు కూడా దేవుడు మన జీవితంలో ఏది కూడా జరిగించడు. దేవుని ఆజ్ఞ ఉండాలి, దేవుడు సెలవు ఇవ్వాలి ఏదైనా కానీ, మరి తమ భక్తుల జీవితాల్లో ఏది సంభవించాలన్నా. కానీ ఇది నాన్న ప్రశ్న, దేవుడే మనకు ఆశ్రయముగా ఉన్నాడు, దేవుడే మనకు దుర్గముగా ఉన్నాడు. మరి మన జీవితములు దేవుని మీద ఆనుకుని ఉన్నవా? దేవుని మీద ఆధారపడి ఉన్నవా? దేవుడే సర్వస్వమని మనం జీవిస్తూ ఉన్నామా? ఒక ప్రశ్న. నిజముగా దేవుని సన్నిధికి కదా మనం అర్హత సంపాదించినట్లయితే దేవుని సన్నిధిలో మనం జీవించడానికి ఈ జీవితంలో అదే అంటూ ఉన్నాడు కదా, ఇర్మియా 17:7 యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకున్నవాడు ఎవరు? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఆశ్రయముగా సర్వాధికారి అయిన దేవుడే మనకున్నప్పుడు కదా ఎవరుకుంటాడు? దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఆశ్రయం ఉంటాడు. ఒకవేళ పరిస్థితులు మనల్ని ముంచేస్తున్నవా, మన జీవితంలో మన వారిని కోల్పోయి దుఃఖములో ఉన్నామా, లేక మనమే ఆ వ్యాధితో, వైరస్తో బాధపడుతూ మూలుగుతూ ఉన్నామా? పరిస్థితులు ఏమైనా కానీ నువ్వు ప్రభువుని ఆశ్రయించు, ప్రభువుని వేడుకో, ప్రభువుని నీ యొక్క విన్నపమును విన్నవించుకో. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు కదా. దేవుడు గొప్పగా నీకు సామర్థ్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, కరోనాని జయించే కృపను కూడా ఇస్తాడు. అదే కరోనా వచ్చిందని భయపడి దిగులు చెందబాక. సగము భయమే మరణాలు ఎక్కువగా సంభవించడానికి కారణమవుతూ ఉన్నాయని డాక్టర్లు చెబుతూ ఉన్నారు. ఓ డాక్టర్ గారు అంటున్నారు, న్యూస్ చూడబాకండి, టీవీ న్యూస్లు చూడబాకండి, భయంకరంగా ఉంటున్నాయి న్యూస్లు. ఉన్నదానికి 10 రెట్లు హైలైట్ చేసి చెబుతూ ఉన్నారు. మరణాలు ఇంతగా సంభవించాయని, ఇంత ఘోరముగా ఉన్నాయని చెబుతూ ఉన్నారు. అవును నిజమే కాదంటలా.
మరి రికవరీ శాతము కూడా అంతకంటే ఎక్కువగా ఉంది. కోలుకుంటున్న వారు ఎక్కువగా ఉన్నారు. వారి గురించి ఎందుకు మరి మీడియా ప్రకటించటం లేదు? వాటి గురించి ఎందుకు మీడియా మరి తన వార్తను వెలువరించట్లేదు? జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకము మనల్ని భయకంపితులను చేస్తూ ఉంది. ఈ సమాజము భయకంపితులు చేస్తూ ఉంది. ఎవరన్నా మరి దుఃఖంలో ఉన్నారా, ఎవరన్నా బాధలో ఉన్నారా, ఆదరించేవారే కరువు అవుతూ ఉన్నారు. కానీ మన దేవుడు మనల్ని ఆదరించే దేవుడు, మన దేవుడు మనకు సహాయము చేయు దేవుడు. ఎప్పటికీ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కాదు. కాబట్టి దేవుడిపై ఉన్న విశ్వాసము మనకు సహాయము అనుగ్రహించేలాగా చేస్తూ ఉంది. దేవుడే మనకు సహాయం చేస్తూ ఉన్నాడు కదా. ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడే మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన నీటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దొడ్డు కర్రయు నీ దండమును, నీ దొడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. హల్లెలూయా. చూసారా? ఆదరించే దేవుడు మన దేవుడు. ఆపత్కాలములన్నిటిలో కదా, ఆపత్కాలములన్నిటిలో ఆయన మనల్ని ఆదరించే దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. ఆ మాట చూద్దాం. కీర్తన గ్రంథంలో 28వ అధ్యాయము 7వ వచనంలో అందును బట్టి ఏం చేస్తున్నాడు కీర్తనకారుడు? యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను. నా హృదయము సమస్య వైపు తిరగలేదు. ఏదైతే అడ్డంకులు ఉన్నాయో వాటి వైపు నా హృదయము లేదు. గాని నా హృదయము ఎవరి యందు నమ్మిక ఉంచింది? దేవుని యందు నమ్మిక ఉంచింది. నా హృదయము దేవుని యందు నమ్మిక ఉంచింది. దేవుడే నాకు ఆశ్రయము, నా కేడము. కేడమనగా డాలు. ఒక యుద్ధంలో ఒక సైనికుడు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు డాలును పట్టుకుంటాడు. ఎందుకు? ఎదుటి వ్యక్తి ఆడి యొక్క కత్తి యొక్క మరి కత్తి ద్వారా గాయములు తనకు కలగకుండా దాన్ని అడ్డు పెట్టేవాడు. కేడమనగా అటువంటిదిగా మనకి కేడముగా మన దేవుడు ఉన్నాడు. అనగా మనకు గాయం అవ్వాలంటే మన దేవుణ్ణి దాటి మన దగ్గరికి వచ్చినప్పుడే మనం గాయపడతాం. అందుకని మన కేడమే మన దేవుడు, మన కేడమే మన దేవుడు. మన దేవుని దాటి ఏది కూడా మన దరి చేరదు.
నా హృదయము ఆయన యందు నమ్మకం ఉంచింది. దేవుని యందు ఎంతగా నువ్వు నమ్మకం ఉంచుతావో అంతగా నువ్వు కాపాడబడతావు. అందుకని కింద చూసారా, గనుక చాలా ప్రాముఖ్యమైనది ఈ మాట. గనుక నాకు సహాయము కలిగింది. ఎందుకు సహాయం కలిగింది? ఇది నాన్న చాలా మంది సహాయం పొందుకోలేకపోతున్నారు, చాలా మంది ఇబ్బందుల్లో పడిపోతూ ఉన్నారు, చాలా మంది సమస్యల్లో కూరుకుపోతున్నారు. ఎందుకంటే వారి హృదయము దేవుని యందు నమ్మిక ఉంచి లేదు కనుక. దేవుని యందే నమ్మిక ఉంచినట్లయితే నీకు సహాయము తప్పక వస్తుంది. నువ్వే మాత్రము దిగులు చెందవు, ఏ మాత్రము డేలా పడవు, ఏ మాత్రము కూడా నీ యొక్క సమస్యలలో నువ్వు కూరుకుపోవు. నీకు అధైర్యం అనేది ఏది ఉండదు, ధైర్యంతో జీవిస్తావు. తెలుసా, ధైర్యంతో జీవిస్తావు. యేసయ్యే మనకు తోడుగా ఉంటే మనకు ధైర్యమేగా. యేసయ్యే మన మార్గములో మన వెన్న ఉంటే మనకి ఎంతగా ధైర్యం. చిన్న చిన్న ఆకాశ పక్షులు చూశారుగా, అవి ఎంత ధైర్యముగా ఉంటాయి. వారికి ఏమన్నా బలగం ఉందా, వారికి ఏమన్నా ఆస్తి ఉందా, వారికి ఏమన్నా ధనం ఉందా? ఆకాశ పక్షులు ఏ రోజుకో రోజు ఆహారాన్ని కూర్చుకునేవారు. కానీ మనము దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో నిలువబెట్టాడు. కేవలం ఆకాశ పక్షులని పోషించుచున్న దేవుడు నిన్ను నన్ను పోషించడా? నీవు నేను ఆయన వారసులము కదా, ఆయన బిడ్డలము కదా. ఎందుకు మనకు అపనమ్మిక, ఎందుకు మనకు అవిశ్వాసము? ఈ కరోనా అనేది మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రతి విశ్వాసిలో అవిశ్వాసాన్ని పుట్టించేదిగా ఉంటూ ఉన్నది. ఈ కరోనా ప్రతి ఒక్కరిని తాగుతూ ఉంది. ఈ కరోనా ప్రతి ఒక్కరిని దాడి చేస్తూ ఉంది. దానికి భయపడాల్సిన విషయంలో ఏమాత్రము ఉండకూడదు. కానీ భయం ఎందుకు వస్తుందంటే మరణం. లోకంలో అనేక సమస్యలు ఉన్నాయి, లోకంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కానీ మరణం అనేది మనిషిని భయకంపితులు చేస్తూ ఉంది. మరణం అనేది ప్రతి మనిషిని భయకంపితులు చేస్తూ ఉంది. ఎవరైతే రోగము బారిన పడిన వారు ఉంటారో వాళ్ళలో భయం అనేది ఖచ్చితంగా వారికి ఆవహిస్తూ ఉంటుంది. దేవుని మీద ఉన్న విశ్వాసము, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకము తొలగిపోయి వారి మనసులు భయముతో నింపుకోవడానికి కారణము వారి దృష్టి కరోనా వ్యాధి మీదే, దేవుని మీద కాదు. కానీ కరోనా మీద మనసు లగ్నం ఉంచడం వల్ల, కరోనాని హైలైట్ అవడం వల్ల తమ జీవితం అంతా కూడా భయమే, తమ జీవితం అంతా కూడా భయముతో నింపబడిపోయి రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోయి అనేక విషయాల్లో బలహీనులుగా అయిపోతున్నారు. మందులు వాడకూడదని అంటలేదు, మందులు వాడాలి, వైద్యుని సంప్రదించాలి, వివేకముతో వివేచించి జ్ఞానముతో ప్రవర్తించాలి. ఆ సూచనలు ఏదైనా కనబడ్డప్పుడు మనం ధైర్యముగా ఆ సమస్యను ఎదుర్కోవాలి. భయపడి పారిపోయే వాళ్ళని ఉండకుండా ఆ సమస్యను ఎదుర్కోవాలి. నేను దేవుని బిడ్డనండి, నేను మందులు వాడినండి, అవివేకపు మాటలు మాట్లాడవాక. నువ్వు దేవుని బిడ్డవే, కానీ నువ్వు జ్ఞానముతో వివేకముతో జీవించాలి. ఈ లోకముందు ఆ సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దిశగా నువ్వు అడుగులు వేయాలి. భయం ఎంతకాలం భయపడతావు? భయపడినంత కాలము నువ్వు సమస్య వైపు అడుగులు వేయలేవు, దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచలేవు. సమస్య పరిష్కారము ఏమాత్రము కలుగదు. దేవుని దగ్గర నుంచి సహాయం మనం పొందుకోలేము. కాబట్టి మనం జ్ఞాపకం చేస్తూ ఉంటే ఇది నాన్న గొప్ప మాట. ఏంటది? కీర్తన గ్రంథము 28 వచనంలో యెహోవా నాకు ఆశ్రయము నా కేడము, యెహోవా నాకు ఆశ్రయము నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచినది గనుక నాకు సహాయం కలిగను. ఇది నాకు సహాయం కలిగింది, ఇది నీకు సహాయం కలిగింది, ఇది అందరికి సహాయం కలిగింది. ఎందుకంటే మన హృదయము దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నది. హల్లెలూయా. కరోనా వచ్చినప్పుడైనా దేవుని మీద విశ్వాసము, కరోనా రాకముందునప్పటి నుంచి కూడా నువ్వు విశ్వాసములో ఎదుగుతూ ఉన్నావు. నువ్వు ఎదుగుతున్నటువంటి విశ్వాసం నుంచి పడిపోక, కరోనా ఎదురైన ఆటంకంలో ఎదురైన విశ్వాసము నుంచి తొలగక అదే విశ్వాసములో అత్యధికమైన విశ్వాసములో ఎదుగుతూ కరోనాని జయిద్దాం. హల్లెలూయా.
ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. చూసారా, దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకున్న వారు ఎవరన్నా నెమ్మది ఊరుకుంటారా? దేవుని మర్చిపోతారా? వెంటనే ఏం చేస్తారు? వాళ్ళ హృదయము ప్రహర్షించుచూ ఉంటుంది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను కదా. దేవుని సహాయం పొందుకున్న వారు ఖచ్చితంగా దేవుని స్తుతిస్తారు. దేవుని సహాయం పొందుకున్న వారు ఖచ్చితంగా దేవుని స్తుతిస్తారు. దేవుని సహాయం పొందుకోవాలంటే మనం ఏం చేయాలో చెప్పాను. ఏం చేయాలి? దేవుని సహాయం పొందుకోవాలంటే మన హృదయము ఆయన యందు నమ్మిక ఉంచాలి. మన హృదయము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కనుక మనము ఆయన వలన సహాయము కలుగుతుంది. ఇప్పుడు ఆయన వలన సహాయం పొందుకున్న మనము, ఆయన బిడ్డలమైన మనము ఊరుకుంటామా? మన హృదయం ఎలా ఉంటుంది? ప్రహర్షించుచూ ఉంటుంది. గనుక కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. కీర్తనలతో నేను ఆయన స్తుతిస్తున్నాను. మన నోట దేవుని పాటలు, మన నోట దేవుని స్తుతులు, మన నోట దేవుని మాటలు గొప్పగా వెలువడుతూ ఉంటవి. ఎందుకు తెలుసా? దేవుని యొక్క మేలు పొందుకున్న మన హృదయము కృతజ్ఞతా భావంతో నిండి ఉంటుంది. ఏ భావంతో నిండి ఉంటుంది? కృతజ్ఞతా హృదయము. కృతజ్ఞతా భావంతో నిండి ఉండి ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ, ఎప్పుడు దేవుని గణపరుస్తూ, ఎప్పుడు దేవుని కీర్తిస్తూ, దేవుని మహిమపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత గొప్ప ధన్యకరమైన జీవితాలు. అందుకని కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 10వ వచనము 2వ వచనములో ఒక మాట ఉంటుంది. యెహోవా యందు నమ్మిక ఉంచే వారిని కృప ఆవరించుచు ఉన్నది. హల్లెలూయా. మూడవ శ్రేష్టమైన భాగము, యెహోవా యందు నమ్మిక ఉంచి వారికి కృప ఎవరి మీదైతే కృప ఆవరించుతూ ఉన్నదో, ఎవరి మీదైతే కృప మరి పొందుకుంటూ ఉన్నారో, కలిగి ఉంటూ ఉన్నారో, వారందరూ కూడా కదా గొప్పగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. కాబట్టి మనం స్తుతించడం వల్ల ఏం జరుగుతుందో చెబుతా. స్తుతించడం వల్ల the more you worship, the less you worry. The more you worship, the less you worry. The more you worry, the less you worship. నువ్వు ఎంతగా దేవుని స్తుతిస్తావో అంతగా నువ్వు మరి వరి అంటే నువ్వు చింతలు అంతగా నువ్వు తక్కువగా ఉంటవి. నువ్వు ఎప్పుడు తెలుసా? ఎంత ఎక్కువగా నువ్వు దేవుని స్తుతిస్తావో అంత తక్కువగా ఉంటాయి నీ చింతలు, అంత తక్కువగా ఉంటవి నీ బాధలు. ఏ మాత్రము కూడా నువ్వు దిగులు చెందవు, ఏ మాత్రము కూడా నువ్వు భయపడవు. ఎంత ఎక్కువగా నువ్వు చింతిస్తావో, ఎంత ఎక్కువగా నువ్వు భయపడతావో అంత తక్కువగా నువ్వు దేవుని స్తుతిస్తావు. అసలు స్తుతించే అనుభవమే ఉండదు కదా. అసలు స్తుతించే అనుభవమే ఉండదు. నీకు ఏ కాడికి దిగులు చెందడము, భయం పొందడము, చింతించడమే సరిపోతూ ఉంటుంది. అందుకని అంటాడు కదా, ద మోర్ యు వర్షిప్ ద లెస్ యు వరీ. ద మోర్ యు వరీ ద లెస్ యు వర్షిప్. ఈ యొక్క సూత్రాన్ని మీరు ఒక్కసారి మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి, లేకపోతే మీ హృదయం ముందు ముద్రించుకోండి. నువ్వు ఎంతగా దేవుని స్తుతిస్తావో అంత తక్కువ అటువంటి చింత, అంత తక్కువగా నీకు భయం, అది ఏది కూడా ఉండదు నీ జీవితంలో. నిన్ను ఏది కూడా కదిల్చివేయడదు, నిన్ను ఏది కూడా భయపెట్టదు. దేవుని స్తుతించకుండా సమస్య వైపు చూసినప్పుడు, అంత ఎక్కువగా నువ్వు భయపడినప్పుడు దేవుని స్తుతించలేక చతికలు పడతావు. నీలో స్తుతించే అనుభవమే ఉండదు. కాబట్టి ఈ దినాన ముగించుకుందాం. ఎక్కువ సమయము తీసుకోవాలని నేను తలంచట్లేదు. చాలా శ్రేష్టమైన వాక్య భాగ్యము మన దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. దేవుడు మనకు జవాబులు దయచేవాడు. సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముకో. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో మనం ఏమాత్రము కూడా దిగులు చెందకూడదు, ఏమాత్రము కూడా మనము జడియకూడదు.
ఏ మాత్రము కూడా మన జీవితంలో ఏ మాత్రము కూడా మనము కృషించి పోకూడదు. కాబట్టి కృపచూపు దేవా కనికరించుము. ఈ పాట ద్వారా దేవుణ్ణి వేడుకుంటాం. ఈ లోకంలో ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే ఎంతోమంది ఈ వ్యాధి బారిన పడి ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. ఎంతోమంది నిరాశ్రయులుగా ఉంటున్నారు. ఎంతోమంది ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి రక్షణ లేక. కానీ మన దేవుడు కృప చూపే దేవుడు, కనికరించే దేవుడు. ఆయనను మనం వేడుకున్నప్పుడు ఆయన తప్పక మనల్ని ఆదుకునే దేవుడు, మనకు సహాయము చేసే దేవుడు. నీవే మాకు మార్గమయ్యా, నీవే మాకు ప్రతి విషయంలో మాకు సహాయం చెయ్యి అని మనము దేవుణ్ణి వేడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సిద్ధమని నేను తలస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా సిద్ధము. అంతకు ముందుగా చిన్న కోరస్ పాడతాను. కృపగల దేవా కనికర పూర్ణుడా, నీ కృపతో మమ్ము కరుణించు దేవా. కృపగల దేవా కనికర పూర్ణుడా, నీ కృపతో మమ్ము కరుణించు దేవా. కృపగల దేవా కనికర పూర్ణుడా, నీ కృపచే మమ్ము నడిపించుచున్నావు. భయంకర పరిస్థితులు వాతావరణములు హరించి వేసే తెగులే ఎదురైనా, భయంకర పరిస్థితులు వాతావరణములు హరించి వేసే తెగులే ఎదురైనా, నీ యందు మాకున్న విశ్వాసము తొలగక పెంపొందించుము ఓ మా ప్రభువా. నీ యందు మాకున్న విశ్వాసము తొలగక పెంపొందించుము ఓ మా ప్రభువా. నీ సన్నిధి ఆశీర్వాదములు మాకందరికీ క్షేమమగును. నీ సన్నిధి ఆశీర్వాదములు మాకందరికీ క్షేమమగును. కృపగల దేవా కనికర పూర్ణుడా, నీ కృపతో మమ్ము కరుణించు దేవా. కృపగల దేవా కనికర పూర్ణుడా, నీ కృపచే మమ్ము నడిపించుచున్నావు. అవునయ్యా, నీ కృపచే మమ్మల్ని నడిపించుచున్నావు. నీ కృపచే మమ్మల్ని బ్రతికించుచున్నావు. ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు వాతావరణములు అయా హరించి వేసే తెగులే ఎదురైనా అయా మీ యందు ఉన్నటువంటి విశ్వాసములో నుంచి మేము తొలగిపోక మా విశ్వాసాన్ని పెంపొందించుము మా దేవా. నీ సన్నిధి ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను అయా మరి దృష్టించు నాయన. మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని దృష్టించు ప్రభువా. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దృష్టించు నాయన. అయా కనికరించయ్యా, కృప చూపించయ్యా, అయా సహాయము దయచేయి నాయన. ఎవరు కూడా తమ ఆత్మను నశించిపోకుండా రక్షణ మార్గంలో నడిపించు ప్రభువా. మీ సేవకులను బలపరచు, కాపాడు, బ్రతికించు అయా నాయన. విశ్వాసముల్ని కాపాడు, నన్ను బ్రతికించు అయా, నన్ను రక్షించుమని అయా మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాం. అందరూ కలిసి పాడదాం. కృప చూపు దేవా కనికరించయ్యా, మమ్మల్ని మా దేశాన్ని కరుణించయ్యా, అయా కరుణించయ్యా అని ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా మీ మీ స్థలాల్లో లేచి నిలువబడి నాతో కూడా ఈ పాట పాడుదాం. దేశము కోసము ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి స్వస్థపరచబడినట్లుగా మనంతా కూడా ఈ పాట ద్వారా మరి దేవుణ్ణి వేడుకుందాం. కృప చూపు దేవా
కనికరించుము. మమ్ము మా దేశాన్ని కరుణించు దేవా, కృప చూపు దేవా, కనికరించుము. మమ్ము మా దేశాన్ని కరుణించు దేవా, మా ఆశ్రయము నీవే దేవా, మా కొండ కోట నీవే దేవా, మా ఆశ్రయము నీవే దేవా, మా కొండ కోట నీవే దేవా. నిన్నాశ్రయించిన వారందరినీ కాపాడే దేవా నీకే స్తోత్రం. నిన్నాశ్రయించిన వారందరినీ కాపాడే దేవా నీకే స్తోత్రం. యేసు స్వస్థపరచుము, మమ్ము మా దేశాన్ని స్వస్థపరచుము. యేసు స్వస్థపరచుము, మమ్ము మా దేశాన్ని స్వస్థపరచుము. కృప చూపు దేవా, కనికరించుము. మమ్ము మా దేశాన్ని కరుణించు దేవా, మా క్షేమదారము నీవే దేవా, మా ఆరోగ్య ప్రదాత నీవే దేవా, మా క్షేమదారము నీవే దేవా, మా ఆరోగ్య ప్రదాత. వారందరినీ స్వస్థపరిచే దేవా నీకే స్తోత్రం. నిన్నాశ్రయించిన వారందరినీ స్వస్థపరిచే దేవా నీకే స్తోత్రం. యేసు స్వస్థపరచుము, మమ్ము మా దేశాన్ని స్వస్థపరచుము. యేసు స్వస్థపరచుము, మమ్ము మా దేశాన్ని స్వస్థపరచుము. కృప చూపు దేవా, కనికరించుము. మమ్ము మా దేశాన్ని కరుణించు దేవా, కృప చూపు దేవా, కనికరించుము. మమ్ము మా దేశాన్ని కరుణించు దేవా, మా ఆరాధ్య దైవము నీవే దేవా, మా ఆధారభూతుడా నీవే దేవా, మా ఆరాధ్య దైవము నీవే దేవా, మా ఆధారభూతుడా నీవే దేవా. నిన్నాశ్రయించిన వారందరినీ రక్షించే దేవా నీకే స్తోత్రం. నిన్నాశ్రయించిన వారందరినీ రక్షించే దేవా నీకే స్తోత్రం. యేసు స్వస్థపరచుము, మమ్ము మా దేశాన్ని స్వస్థపరచుము. యేసు స్వస్థపరచుము, మమ్ము మా దేశాన్ని స్వస్థపరచుము. కృప చూపు దేవా, కనికరించుము. మమ్ము మా దేశాన్ని కరుణించు దేవా, కృప చూపు దేవా, కనికరించుము. మమ్ము మా దేశాన్ని కరుణించు దేవా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా మరి దేశము ప్రపంచ దేశాల్లో మరి అనేక మంది కరోనా వైరస్ ద్వారా బారిన పడి మరి మరణిస్తూ ఉన్నారు. మరి ఎంతగానో వారు బాధపడుతూ ఉన్నారు. వారందరూ కూడా స్వస్థత పొందినట్లుగా, వారి కుటుంబాలు ఆదరించినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరి ప్రతి కుటుంబాల్లో మరి అందరూ కూడా ప్రార్థన విజ్ఞాపన ప్రార్థనలు మరి దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం ఈ సమయంలో ఇటువంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉండాలి. మనం ఏమాత్రం కూడా
మరి ఆ సమస్య నుంచి పారిపోక సమస్యను ఎదుర్కొనే వారుగా ధైర్యముగా దేవుని యందు విశ్వాసముతో మనం ఆ సమస్యను ఆ కరోనా వైరస్ ను లేకపోతే ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను పోరాడే వారుగా మనం ఉండాలి. మరి నమ్మకముగా మనం దేవుణ్ణి సేవించే వారుగా ఉన్నప్పుడు మన హృదయములు దేవుని వైపు తిప్పుకున్నప్పుడు మన హృదయములు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడే మనకు సహాయకుడు. దేవుని వలననే మనకు సహాయం పొందుకుంటున్నాం. సహాయం పొందుకున్న మనము కృతజ్ఞతాభావంతో దేవుని గొప్పగా గణపరచటి వారముగా ఉందాం. కాబట్టి మనంతా కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా, మీకు స్తోత్రములు. ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ అందరి విశ్వాసంతో గొప్పగా మిమ్మల్ని గణపరచని వారిగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అయ్యా ప్రభు, ప్రతి ఒక్కరు కూడా పప్పునైనా మీ సన్నిధిలో పప్పునైనా గోజాడేవారుగా ప్రభు, మీ సన్నిధిలో ప్రభు ప్రతి ఒక్కరు ధైర్యంతో జీవించే వారుగా ప్రతి ఒక్కరిని బలపరచండి. అవును ప్రభు, మీరే మాకు ఆశ్రయముగా ఉన్నారు, మీరే మాకు దుర్గముగా ఉన్నారు. ఆపత్కాలంలో మాకు మేము నమ్ముకొనదగిన సహాయకుడు మీరేనైనా. మీ ఎందుకైనా మేము సహాయం పొందుకుంటూ ఉండగా పాప కృతజ్ఞతాభావంతో మేము గణపరిచే భాగ్యం అందరు దయచేయం. సంఘములో సమాజంలో ఎందరైతేనైనా మన ఈ వ్యాధి బారిన పడి బాధపడుతున్నారు వారందరినీ దర్శించండి. మీ కన్ను దృష్టి చేత పాపన వారందరినీ కూడా నన్ను దర్శించండి. మీ యొక్క గాయపడిన హస్తమును వారి మీద ఉంచి వారిని ముట్టి స్వస్థపరచండి, వారిని బలపరచండి. ఆయన వాళ్ళ భయాన్ని తీసివేసి ధైర్యం పుట్టించండి. గొప్పగా మీ సన్నిధిలో స్థిరపరిచి మిమ్మల్ని గొప్పగా గణపరచటి వారిగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆరోగ్యమైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మరి ఫేస్బుక్ లైవ్ చేసిన ప్రతి ఒక్కరికిను, మరి సేవా మిషన్ సంఘస్థులకు, మరి దేవుని బిడ్డలందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని బలపరుస్తూ ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఆయన రాకడ పర్యంతం వరకు ప్రతి ఒక్కరు ధైర్యముతో గొప్ప విశ్వాసముతో దేవుణ్ణి గణపరచటి వారుగా దేవుని యందు విశ్వాసముతో గొప్పగా ఈ లోకమందు సాక్షులుగా జీవించినట్లుగా దేవుని మహిమపరచినట్లుగా ప్రతి ఒక్కరిని బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరట వందనాలు. ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని చక్కగా విని బలపడ్డారు. అందుని బట్టి దేవుని స్తోత్రం. మరలా వచ్చే ఆదివారం 10ంటికి లైవ్ చూద్దాం. వచ్చే మంగళవారం సాయంత్రం 5 గంటలకు మనకు షావా మినిస్ట్రీస్ ద్వారా విజ్ఞాపన ప్రార్థన కూడిక మరి 5 గంటల లైవ్ ఉంటుంది. 5 నుంచి 6 గంటల వరకు గంట మాత్రమే. కాబట్టి మీరందరూ కూడా ఏకీభవిస్తారని మరి తెలియని వారికి తెలియచేస్తారని మరి ఆశిస్తూ ఉన్నాను. ఆదివారం ఉదయం 10 గంటలకు మరలా మన లైవ్లో పాల్గొందాం. మంగళవారం ఆదివారం 2 వారాల్లో మన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. అంతవరకు మీరందరూ కూడా మీ గృహాల్లో ప్రతిదినము సంఘం గురించి, సంఘ సేవకుల గురించి, సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ గురించి మీరు ప్రార్థనలు చేస్తూ దేవుణ్ణి ప్రతి దినము ప్రార్థన మరి చేస్తూ మరి దేవుడు మనకిచ్చినటువంటి ఒక బాధ్యతను గొప్పగా మరి నిర్వర్తించేవారుగా మనం ఉందాం. దేవుని మహిమకరంగా మనం జీవిద్దాం. అంతవరకు మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. చేసావా? సేవ్ చేయలేదా?